బీహార్లోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో బిందేశ్వర్ జన్మించాడు. ఇంట్లో ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటించేవాడు. ఆయన మాత్రం చిన్నప్పటి నుంచి అందరూ సమానం అన్నట్లు వ్యవహరించేవాడు. అది గమనించిన అమ్మా నాన్నలు ఇంట్లో పనివాళ్లకు దూరంగా ఉండాలి, వారిని తాకకూడదు, ఒకవేళ ముట్టుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. బిందేశ్వర్ వాటిని పట్టించుకోలేదు. ఓసారి ముట్టుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. ఓ రోజు కావాలని పని మనిషిని వెళ్లి తాకాడు. దాంతో ఇంట్లో పెద్ద గొడవ. అదే భవిష్యత్తులో అతన్ని పాకీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడేలా చేసింది. బిందేశ్వర్ చదువులో చురుకుగా ఉండేవాడు. 1964లో డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత పరిస్థితులు కలిసి రాలేదు. దాంతో స్కూల్ టీచర్గా అవతారమెత్తాడు. ఒక పక్క పాఠాలు చెబుతూనే పై చదువులు సాగించాడు. ఆ తరువాత ఓ వ్యాపార సంస్థలో నిఘా అధికారిగా చేరిపోయాడు. అయితే ఎన్ని గంటలు కష్టపడినా తగినంత ఆదాయం కళ్లబడేది కాదు. అప్పటికే పెళ్లయ్యింది, అవసరాలు పెరిగాయి, ఇబ్బందులు మొదలయ్యాయి. మరో రంగానికి తరలిపోవాలన్న ఆలోచనలు చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే పాట్నాలో గాంధీ శతాబ్ది ఉత్సవ కమిటీ కార్యకలాపాలు అతణ్ణి ఆకర్షించాయి. దాంట్లో సభ్యుడిగా చేరాడు. వారి వద్ద అనువాదకుడిగా కొన్నాళ్లు పనిచేశాడు. మొదట్లో జీతం వచ్చేది కాదు. అయినా ప్రజోపయోగమైన పనులు కావడంతో సంతృప్తి పడ్డాడు. 4 నెలలు గడిచాయి. ఆ ఉత్సవ కమిటీ పారిశుధ్య కార్మికుల హక్కులు, జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసే బాధ్యతను బిందేశ్వర్కు అప్పగించింది. బ్రాహ్మణుడినైన నాకు ఆ బాధ్యతలేమిటని ఆయన అనుకోలేదు. కులాలు, మతాల పేరుతో మనుషుల్ని దూరంగా ఉంచే భావజాలానికి ఆయన ముందు నుంచి వ్యతిరేకం. అందుకే అంకిత భావంతో ఆ కార్యాన్ని చేపట్టారు. ఎక్కడో ఉండి తూతూ మంత్రంగా పరిశీలన జరపలేదు. స్వయంగా పాట్నా సరిహద్దుల్లో ఉన్న పారిశుధ్య కార్మికుల కాలనీ బేతియాలో మకాం పెట్టాడు. 3 నెలలు వారి మధ్యనే ఉన్నాడు. భాంగీ కులస్తుల బతుకుల్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ సమయంలోనే బిందేశ్వర్ అనేక విషయాలు గుర్తించాడు. స్వతంత్ర భారతావనిలో ఇంకా 80% ప్రజలు బకెట్తో ఎత్తిపారేసే లాట్రిన్లను వాడటం, అవీ లేక గ్రామీణ మహిళలు కాలకృత్యాల కోసం చీకటి వేళల్లో ఊరి చివర నిర్జన ప్రదేశాలకు వెళ్లడం, పట్టపగలు మరుగుదొడ్డికి వెళ్లే వసతి లేక కడుపు ఉగ్గ పట్టుకొని చీకటి పడేదాకా నరకం అనుభవించడం, ఇవన్నీ బిందేశ్వర్ దృష్టికొచ్చాయి. అంతేకాదు, మహిళలు దాని మూలంగా అనారోగ్యానికి గురవుతున్నట్టు ఆయన శోధనలో వెల్లడయ్యింది. పరిశుభ్రత పాటించకపోవడం వల్ల డయేరియా, అతిసార, కలరా లాంటి వ్యాధులు ప్రబలి ఏటా 5 లక్షల మంది చిన్నారులు మరణిస్తున్న విషాదాన్ని కూడా డాక్టర్లు ఈ సందర్భంలో ఆయనకు తెలిపారు. శానిటేషన్ సెక్టర్ యాజ్ ఎ మిషన్ ఆఫ్ మై లైఫ్. పారిశుధ్యమే నా జీవిత లక్ష్యం. పర్యావరణం, పరిశుభ్రత అంశాలకి నా జీవితాన్ని అంకితం చేశాను. భారతీయుల్లో పరిసరాల పరిశుభ్రం కొరవడింది. ఆ సంస్కృతిని పెంపొందించాలి. ఇక్కడ ప్రజలు పరిశుభ్రంగా కనపడతారు, కానీ పరిసరాలను పట్టించుకోరు. ఇది వర్గాల వారీగా విపరీతంగా కనపడుతుంది. ఈ పోకడ మారాలి. పర్యావరణాన్ని రక్షించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జించరాదు. స్త్రీలు, బాలికలు గౌరవంగా 4 గోడల మధ్య మలమూత్రాలు చేయాలి. పాకీవారు విసర్జితాలను ఎత్తకుండా ఉండాలి. అదే నా తపన. Ladies should go to toilets with safety and dignity. ఒకరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ పుస్తకం చదువుతుంటే అనూహ్యంగా ఓ పరిష్కారం తట్టింది. మల విసర్జన కోసం తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే వినియోగించేందుకు వీలుగా ఒక మరుగుదొడ్డి నమూనా ఉండాలనేది దాని సారాంశం. అది బిందేశ్వర్కి బాగా నచ్చింది. మిత్రులు, సన్నిహితుల్ని కలిసి ఆ నమూనాపై చర్చలు జరిపాడు. నిపుణుల్ని సంప్రదించాడు. ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తూ 2 గుంతలు తవ్వి సులువుగా నిర్మించగలిగే మరుగుదొడ్డికి రూపం కల్పించాడు. ఆ నమూనాలో 2 గుంతలు తవ్వుతారు. ఒకటి నిండాక ఇంకొక దాన్ని ఉపయోగిస్తారు. ఆ మధ్యకాలంలో ఒక గుంతలో విసర్జితం పొలాలకు పనికొచ్చే ఎరువుగా మారుతుంది. ఈ టాయిలెట్ని పరిమిత స్థలంలో తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు. వాడకము చాలా సులువు.
నిర్మాణం, వాడుకలో అన్ని విధాల అనువైన ఆ టాయిలెట్ కి బిందేశ్వర్ సులభ్ అని పేరు పెట్టాడు. ఇంతటి బృహత్ పథకం రచించి అమలుకు ముందుకురికే నాటికి ఆయన వయస్సు కేవలం 27 ఏళ్లంటే ఆశ్చర్యం వేయకమానదు.